హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. ఈరోజు ఏంటంటే నన్ను కొంతమంది అడిగారనమాట, మీది గార్డెన్ చూపించండి అని. నేను ఉన్నవి ఎలా పెంచుతున్నాను, అసలు ఏం చేస్తానని మాత్రం ఎవరికైనా కొంతమందికి యూజ్ అవుద్దని చెప్తానమాట. అంటే వాటర్ ఆ బకెట్స్లో ఎలా పెడుతున్నాను, బకెట్లో వేస్తే ఎలా పెరుగుతున్నాయి, ఏమేమి వేస్తున్నాము అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తాను. మొక్కలు ఎలాంటివి పెట్టాను ఏంటని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా. సౌండ్ అయితే డిస్టర్బెన్స్ వస్తుంది నాకు తెలిసి. ఎయిర్ ఫోర్స్ దగ్గర కదా మాకు. ఈరోజైతే ట్రైనింగ్ ఉన్నప్పుడు ఆ హెలికాప్టర్స్ అదిని చాలా ఎక్కువ తిరుగుతాయి అనమాట. ఒకదాని అనుకోళ్ళు వెళ్తూనే ఉంటాయి, రౌండ్లు కొడతానే ఉంటాయి. ఇక్కడ మన ఎత్తి మీద తూనీగలు తిరిగినట్టు ఉంటాయి అనమాట. ఇంకా అయితే ఇది రెంట్ హౌస్ అనమాట. మరేను వీడియోస్ తీస్తుంది కదా, వాళ్ళదే అండి వీళ్ళైతేని. అయితే మేము పైన రెంట్కి తీసుకున్నాను నేను ఇది. ఈ ఉయ్యాలైతే నిజంగా ఉపయోగం తక్కువ నాకైతే, నాకు రేణుకి అటం ఎక్కువ అనమాట. అంటే ఈ వంటశాల కుకింగ్ ఛానల్ ఉంది కదా, అది స్టార్ట్ చేయకముందే ఉయ్యాలు వచ్చిందనమాట. కాకపోతే అది వచ్చిన తర్వాత అయితే తీసుకోకపోదు, ప్లేస్ సరిపోవట్లేదు. ఇప్పుడు నేను ముగ్గులు వేసినప్పుడు ఆ ముందు ఆపోజిట్లో వేస్తాను కదా, కొంచెం ఈ ఉయ్యాలను ఇక్కడ వరకు జరిపి మళ్ళీ అక్కడ ప్లేస్ సరిపోదని వేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరదాగా కూర్చుని ఊగుదామా అంటే అంత టైం ఉండట్లేదు ఫస్ట్, అది అనమాట. కానీ చూడడానికి బాగుంటుంది, పిల్లలు అది కాసేపు రిలాక్స్ అవుతారు కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఉంచేస్తారు. ఇప్పుడు ఇదేం మార్చడానికి ఇంకా ప్లేస్ లేదు ఫస్ట్. అదే అయితే ఫస్ట్ ఈ మొక్క ఏంటంటే, ఇది బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది అనమాట. ఈ మొక్క ప్యాంటానీ లీవ్స్ అంటారు, అన్నపూర్ణ ఆకు అంటారు అనమాట. కొంచెం ఒకసారి బతికింది అనుకోండి, దాని కింద నుంచి ఇక్కడ చూడండి పిలకలు, ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్న చిన్న మొక్కలు ఎన్ని వచ్చాయో, ఇదిగో ఇందులో ఇలా వస్తూ ఉంటాయి అనమాట. కొంచెం టైం పడుతుంది, లేట్గా వస్తూ ఉంటాయి. వచ్చినాయి అంటే మాత్రం ఇంకా ఒకసారి బతికిందంటే ఓకే అనమాట. ఇవన్నీ ఏర్లే అనమాట, ఏర్లు ఇలా పైకి వస్తూ ఉంటాయి. మనకి ఈ ఆకులు మనం బిర్యానీ చేసుకున్నప్పుడు లేకపోతే వైట్ రైస్లో కానీ ఎందులో ఇలా వేసుకున్నాం అనుకోండి, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో అనమాట. ఈ స్మెల్ కూడా చాలా మనకి బాస్మతి రైస్ ఉడుకుతుంటే ఎలా స్మెల్ వస్తుందో అలాంటి ఒక స్మెల్ వస్తుంది. టీలో కూడా వేసుకోవచ్చు. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట ఇది ఆకైతేని. అయితే ఇక్కడ మందార మొక్కలు పెట్టానండి. ఎన్ని మందార మొక్కలు పెట్టాను. ఈ మందార మొక్కలు ఏంటంటే ఒక సంవత్సరం కానీ ఎక్కువ బతకట్లేదు అనమాట. ఎన్ని మందార మొక్కలు తెచ్చి పెట్టాను, అవి తెల్లగా మిల్లీ బగ్స్ అంటారు కదా, అలా వచ్చేసి మేము యాప్ మంది కొట్టినా ఏం చేసినా కానీ అవి మొత్తం అంటే దగ్గరగా అయిపోయి ఆకులు తిని పాడైపోతున్నాయి అనమాట. ఏం చేస్తున్నాను, మీ దగ్గర మంచి టిప్స్ ఉంటే చెప్పండి. ఓకే. దీనికేమో ఈ చెట్టు ఒకటి ఉంది. ఇది మామూలుగా గార్డెన్స్లో అది ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. చాలా బాగుంటాయి చూడడానికి, చిన్న చిన్నగా ఉంటాయి, ఎక్కువ ఫ్లవర్స్ ఏమి వచ్చేవు. దీనికి శంఖం పూలు, తెల్ల శంఖం పూలది పాకిందనమాట. దీనికి కూడా మళ్ళీ మిల్లీ బగ్స్ ఉన్నాయి. ఇవన్నీ తీయాలి నేను, ఈ ముగ్గులు అవి అనుకుంటే అసలు ఎక్కడ టైం లేదు. ఆ ముందు చూపిస్తాను మీకు. ఇదిగోండి మల్లెంటు. పోయినసారి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, రెండో మూడో పెట్టినట్టున్నాను. ఒక వీడియో అయితే అసలు ఎంత బాగా వెళ్ళిందో మల్లెపూల గురించి అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఏ మొక్కలైతే పెంచానో వాటి గురించి ఎక్కువ అవగాహన ఉంది. ఇలా మల్లెంట్లు, బంతినారు, చామంతి ఇలా అనమాట. అయితే ఈసారి ఏమైందంటే మొత్తం ఎండిపోయింది చెట్టు అంతా. ఇంకా ఇలా అంటే మొక్కలన్నీ ఇరిగిపోతున్నాయి మొత్తం ఎక్కడికక్కడ. ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇంకా సగాన్ని కట్ చేసి ఉంటుందని ఇంకా లాస్ట్కి ఒక 1 మంత్కి మెల్లిగా అలా చిగురొస్తే మళ్ళీ బతికింది అనమాట, గుజ్జుగా వస్తుంది. ఇంకా అయిపోయింది అనుకున్నాను. ఇంత లావుగా ఉంటుంది అనమాట, సూది మళ్ళీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ వీడియో పెట్టాను, షార్ట్ వీడియో ఉంటుంది చూడండి. ఇది వేరే మల్లెంటు మళ్ళీ ఇక్కడ ఉన్నది. ఇది కొంచెం లావుగా దొంతర మల్లిలాగా వస్తుంది అనమాట ఈ మల్లెంటు. ఇది ఇక్కడ గులాబీ చెట్టు ఉంది. దీనికి ముళ్ళు అయితే ఎన్ని చిన్న చిన్నవి ఉన్నాయో. కానీ ఈ పువ్వు ఏంటంటే పింక్, రెడ్, వైట్ కలిపి షేడ్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి. చాలా బాగుంటాయి గులాబీ పూలు కూడా. జస్ట్ ఇప్పుడైతే లేవు, అన్నీ ఎండిపోయినాయి. అసలు ఎండిన పువ్వులు కూడా తీసే టైం లేదనమాట, అది నా పని. ఇట్లా ఇప్పుడు కొంచెం నిదానంగా అన్ని పనులు మెల్లిగా చక్కబెడుతున్నాను ఒక్కొక్కటిని. ఇవైతే మొగ్గలు ఉన్నాయి కదా, అవి పువ్వులు విడిచినప్పుడు వీడియో తీసి క్లిప్ మీకు చూపిస్తున్నాను అనమాట. పువ్వులు ఎలా ఉంటాయి, గుత్తులుగా విడిస్తాయండి. ఇక్కడ ఒక పువ్వు ఉంది చూడండి, చుట్టూ లైట్ కలర్ గా ఉంది, మధ్యలో డార్క్ కలర్ గా ఉంది చూడండి. అన్ని ఇలా విడిస్తాయి, మళ్ళీ లాస్ట్ కి వచ్చేసరికి ఒకటే కలర్ అయిపోతాయి. చాలా బాగుంటాయండి పువ్వులు మాత్రం ఇవి. ఈ గులాబీ మొక్క ఏంటంటే ఇలా చూడండి, ఇక్కడ నుంచి వేరే మొక్క అనమాట. ఈ కొమ్మంతా వేరే మొక్క. ఇదిగోండి 7 ఆకులు ఉన్న మొక్క, దీనికి పువ్వులు అది రాదు, ఇలాగే ఉండిపోతుంది అన్నారనమాట మా అక్క వాళ్ళు. నాకు తెలియదు అప్పటి వరకును ఇలా 7 ఆకులు ఉంటే రాదు అని చెప్పి. అది ఎన్ని రోజులైనా పువ్వులు విడవదు, దాన్ని ఇంకా తీసేయడమే అని చెప్పి. ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే తెచ్చుకుంటారు కదా, తెలిస్తే ఇలాగా ఒకసారి డ్రాప్ అవుతారు కదా అని చెప్తున్నాను అనమాట, యూజ్ అవుద్దని. ఇంక ఇక్కడ కనకాంబరం మొక్క. ఇది ఎక్కడి నుంచి తెచ్చారండి? ఇది ఊరు నుంచి తెచ్చారు. ఇది శ్రీకాకుళం నుంచి రేణు తీసుకొచ్చింది. ఈ కొంచెం మా వాటర్ అది ముగ్గు పెట్టడం, దాని గురించి సరిగ్గా వాటరింగ్ చేయకపోవడం, కొంచెం మొక్కలు పాడైనాయి అనమాట.
ఇదిగోండి ఇక్కడ మామిడి చెట్టు ఉంది. అన్ని చెట్లు ఏంటంటే ఇరికైపోయినాయి అనమాట. కొద్దిగా అన్ని మార్చాలి. ఇప్పుడు కొంచెం టైం దొరుకుద్ది కదా, కొద్దిగా అన్ని చేంజ్ చేసుకుంటూ రావాలి. ఈ చెట్టు ఇప్పుడు పెట్టి 2 సంవత్సరాలు అవుతుందండి. ఇది ఒక 5 సార్లు కాపు వచ్చిందనమాట. నేను ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి మామిడి పండుది. మొన్ననే ఒక నెల రోజులైందనమాట అది అయిపోయి. మంచి ఫ్రూట్స్ వచ్చినాయి ఒక 4. కాకపోతే అది వీడియో తీసాను కానీ పెట్టడానికి ఇక ముగ్గులు హడావిడిలో నేను చెప్తున్నాను కదా ఒకటే, ఇంకా హడావిడిలో పెట్టలేదు. ముగ్గుల వీడియోస్ అది చేస్తున్నాను. అసలు ఎంత స్వీట్ ఉందో కాయ. ఇందులో టమాటా మొక్క వచ్చింది. ఇది గులాబీ పువ్వు. ఇది గులాబీ పువ్వు అంటే మందార పూలు. ఇది రెడ్ కలర్ అనమాట, చాలా బాగుంటది. మన రేఖ మందారం ఆల్రెడీ మనం ఒకటి షార్ట్ వీడియో కూడా చేశాను ఇందులో. ఇక ఇందులో బచ్చల కూర వస్తుంది. ఇది ఎల్లో కలర్ మందారం. ఇది కూడా ప్యాంటానీ లీవ్స్, బిర్యానీ ఆకే అనమాట. ఇది ఒక చిన్న చిన్న వైట్ బెలగన్నర పువ్వులాగా ఎడుస్తుంది కదా, చిన్న చిన్నవి ఇస్తాయి గుత్తుల్లాగా. ఎందుకో పండిన కలర్ వచ్చేస్తుంది. మరి ఇది ఒకసారి చూడాలి, చెక్ చేయాలి. ఇందులో ఒక షో ప్లాంట్ ఉంది. ఇది ఇలాచి మొక్క. ఇది చాలా పెద్ద దాంట్లో పెట్టుకోవాలండి. నేను బకెట్లో పెట్టాము ఎందుకంటే పెద్ద వస్తున్నాయి. అవి టబ్స్ కూడా కాదు, కొంచెం ఇలా డ్రమ్స్, అరటి చెట్టు పెట్టాను అలాంటి డ్రమ్స్ కావాలన్నమాట దీనికి. దాని వెనకాల కూడా ప్యాంటానీ లీవ్సే ఉంది. ఇదిగో ఇది కొంచెం చాలా పెద్దది ఉంటేనే మనకి ఎక్కువ వాటి నుంచి పిలకలు వస్తూ ఉంటాయి. ఇవి కూడాను ఇలాచి మొక్కలు. ఇది రావడానికి మనకి ఇలాచీలు అయితే రావడానికి 5 సంవత్సరాలు పడుతుందంట. మరి ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో. నేను పెట్టి 3 నెలలు అయింది. ఇదిగోండి మా అరటి చెట్టు. ఇది నాకు చాలా ఇష్టమైన చెట్టు అనమాట అరటి చెట్టు. ఎందుకనంటే ఇది కర్ణాటక నుంచి తెప్పించి వేసాను అనమాట. యాలిక్కే బాళి అంటారు. చిన్న చిన్నవి ఉంటాయి అరటిపళ్ళు, చాలా స్వీట్ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ బలం సరిపోక ఇందులో అయితే కాయట్లేదు. రేణు వాళ్ళది ఇంకొక ఇల్లు ఉందనమాట అక్కడ, అది అందరికీ రెంట్కి ఇచ్చేసారు. మేము కూడా అక్కడే ఉన్నాము ఒక 2 సంవత్సరాలు. రేణు మేము కూడా అక్కడ ప్లేస్ ఉందని చెప్పి బయట వేసాము. ఆల్రెడీ ఒక గెల వచ్చింది మొన్న. ఆల్రెడీ ఇప్పుడు మేము తింటున్నాం అనమాట. చాలా స్వీట్గా చాలా బాగున్నాయి. ఇంకొకటి వచ్చింది, అది కొంచెం కాయ వేరేగా ఉందనమాట. ఒకసారి చూపిస్తాను, షార్ట్ వీడియో పెడతాను మీకు నేను. ఇవి ఇందులో కూడా ఒకటి ప్యాంటానీ లీవ్స్ ఉన్నాయి. ఇవన్నీ హ్యాంగర్స్ అనమాట, మీకు తెలుసు కదా. ఇదిగోండి ఇదేమో టర్టిల్ వైన్. టర్టిల్ వైన్ అయితే ఫుల్గా వస్తే వచ్చేస్తుంది. తర్వాత ఏమవుద్దంటే ఎండిపోయేటప్పుడు మనకు కొంచెం ఏంటంటే అదంతా అన్ఈజీగా కనిపిస్తుంది. దాన్ని తీసేసుకుని కొంచెం మట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక రకం అన్నమాట. అన్నీ ఇవే అనమాట మనకి, అన్ని హ్యాంగర్స్లోనే ఆ రకాలు. ఇది సకిలెట్ టైపు, మనకి సకిలెట్స్ ఉంటాయి. ఇది కానీ స్కీపర్స్, ఇవి కొంచెం సకిలెట్ టైప్ అనమాట. కాకపోతే ఇలా ఇది ఏంటంటే కిందకి వాలిపోతూ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే మనం ఒక పాట్లో వేసేసి ఒక పైకి ఇలా వెళ్ళదు, ఇలా కిందకు వస్తూ ఉంటుంది అనమాట ఇది. అందుకని మనకి ఇలా ఉంటేనే మనకి ఈజీగా గ్రోత్ అవుద్ది. ఇక్కడికి తెచ్చినప్పుడు ఏంటంటే నేను వేరే దాంట్లో పెట్టుకున్నాను. నాకు గుమ్మం ముందు ఒక పాట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది ఎలాగో పెరుగుద్ది కదా అని కట్ చేసి పీసెస్ పెట్టాను. 1 month 1.5 months అవుతుంది రేను. 1.5 months అవుతున్నట్టుంది ఇక్కడ పెట్టేసి. అయితే నేను ఇక్కడ చూడండి గులాబీ పూలు ఉన్నాయి. ఇగో చూడండి, ఇది పింక్ కలర్. చూడండి కలర్ ఎంత బాగుందో ఈ పింక్ కదా. ఇవి చెట్టు నిండా ఇవి కూడా బాగా పూలు పూస్తాయి అనమాట. చాలా పూలు వస్తాయి. వైట్ చామంతి ఫ్లవరింగ్ అయిపోయింది. ఇవేంటంటే మనం అక్కడ కొన్న మొక్కలప్పుడు చాలా ఫుల్గా చెట్టు నిండా ఉంటాయి. నేనేమో ఏం చేస్తానంటే కనీసం ఒక నెల రోజులు మన కళ్ళు ఎదురుగుండా అలా ఉంటాయి. చాలా ఆనందంగా అనిపిస్తాయి కదా. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందుకని 2 తెచ్చుకున్నాం. ఒకటి వైట్, ఒకటి ఎల్లో. అసలు వీటి చెట్ల నిండా ఉన్నాయి. నేను ముగ్గులు పెట్టినప్పుడు కొన్ని వీడియోస్లో కూడా ఉన్నాయండి. చెప్పు. ఇది ఆక్సిజన్ ప్లాంట్ అనమాట. చాలా బాగుంటుంది, మంచి ఆక్సిజన్ ఇస్తుంది మనకి. కాకపోతే వీటి మీద డస్ట్ ఉండకూడదు. డస్ట్ లేకుండా మనం ఒకసారి క్లీన్ చేసేసుకుని వాటర్ తోటి స్ప్రే చేసేస్తామంటే దానికి డస్ట్ ఉంటుంది అనమాట. ఇది బంగాళదుంపల్లాగా ఉంటాయండి లోపల దుంపలు. ఒకటి నుంచి ఒకటి వస్తానే ఉంటాయి. ఒక్కసారి ఒకటి బతికింది మనకు వచ్చింది అంటే అంత తొందరగా చనిపోవు అనమాట, ఈజీగానే బతుకుతాయి. ఇంకో వస్తానే ఉంటాయి పిలకలు అవి వాటి నుంచి. అది చాలా మంచిది. ఇంకా ఉన్నాయండి, 2 ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఉంది. అవన్నీ క్లీన్ చేసుకుంటూ మనం వాటర్ స్ప్రే చేసుకున్నామంటే పైన ఆకుల మీద నీట్గా కనిపిస్తాయి అనమాట. అప్పుడు ఆక్సిజన్ వస్తుంది. మన దాంట్లో నిండా డస్ట్ ఉన్నదంటే రాదనమాట. ఇది కూడా ఇక్కడ చూడండి, ఇది మీద ఇది కూడా ఒక రెడ్ కలర్ చామంతి. నేను వీటికి పెయింటింగ్స్ వేసి ఇది దగ్గర 5 years అవుతుంది. ఈ బాక్సులకి అయితే, ఈ డబ్బాలకి పెయింటింగ్స్ వేసుకుని. ఇవి పెరుగు డబ్బాలు అనమాట. ఇవి పెరుగులు వస్తాయి కదా వాటివి. ఇది ఒక పాట్కి ఊరికే సరదాగా వేసుకున్నాను నేను. ఇదిగో ఈ డిజైన్ని అన్నీ నేను ఓన్గా చేసుకుంటాను. ఇక్కడ పైప్స్ పెట్టాను చూడండి. ఇదిగో పైప్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి వాటర్ ఏంటంటే ఇందులో వాటర్ పోసామనుకోండి అన్నిటికీ అలాగే పెడతాను. దీనికి లేదనమాట. అయితే ఇది నార్మల్గా టెంపరీగా పెట్టాను ఈ పైన మొక్క అయితేని, తర్వాత తీసేస్తాను. అయితే ఇందులో వాటర్ పోసామనుకోండి ఈ గొట్టంలోంచి ఇందులోకి పడతాయి.
ఇందులోకి పట్టిందంటే మళ్ళీ ఇది కూడా ఇటుంది పైప్ అది, ఇందులోంచి ఇందులోకి పడతాయి అనమాట. అప్పటికి కరెక్ట్గా వాటర్ సరిపోతాయి. వీటికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. మేము పోసినవి ఇట్లింటి సర్క్యులేట్ అయిపోతే కిందకి వచ్చినాయి అనుకోండి వాటర్, అవి క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక వీటికి కూడా అలాగే ఉంది. అక్కడ కూడా పైప్స్ అలాగే ఉన్నాయి, చూపిస్తాను నేను. ఇక చూడండి, ఇవి ఈ డబ్బాకు కూడా అంతే. ఇవన్నీ పెరిగిపోతుంది. దీన్ని ఊడిపోయినట్టుంది, పెట్టాలి. అసలు ఈ గులాబీ పూలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. గుత్తులు గుత్తులు వచ్చేస్తున్నాయి ఇవి కూడాను. అయితే ప్లాంట్స్ తీసుకునేటప్పుడు మదర్ ప్లాంట్ ఇదిగోండి, ఇది చూడండి ఇలా లావుగా ఉంటాయి చూడండి స్టెమ్స్. అలాంటివి తీసుకుంటే తొందరగా చనిపోవు మొక్కలు, గులాబీ మొక్కలు చాలా బాగుంటాయి అనమాట. చూసుకుని తీసుకోండి ఈ మొక్కలు అయితేనే. నేను ఇక్కడ చాలా మంది మళ్ళీ నన్ను అడిగారు అనమాట, ఎక్కడ తీసుకున్నారండి ఈ గులాబీ మొక్కలు అవినని. ఇంకొకటి ఉందండి ఇక్కడ లోపల, అందులోకి ఉన్నట్టుంది. అది బెంగళూరు గులాబీ అనమాట. చాలా ఎంత ఫ్లవర్ ఇస్తుందండి గులాబీ పువ్వు. నేను వీడియో తీసాను, మధ్యలో ఒకవేళ ఉంటే కనుక నేను మధ్యలో యాడ్ చేస్తాను ఈ గులాబీ పూలు అన్నీ. ఇది కూడా అసలు ఎంత బాగుంటాయి, కానీ అంత పెద్ద పువ్వు కాదు, చిన్నవి అనమాట. ఈ ఫ్లవర్స్ చూపించింది పింక్ కలర్ లో, డార్క్ పింక్, ఇది డార్క్ రెడ్ అనమాట. ఇవన్నీ మొగ్గలు ఉన్నాయి కదండి, పూలు విడిచినప్పుడు స్క్లిప్ తీసాను. వీడియోస్ తీసి సంక్రాంతి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తే నేను అప్పుడే అయిపోయింది వీడియో పెట్టడానికి. అయితే నేను ఏమీ సెట్ చేసుకోలేదండి. మనకి ఇప్పుడు రంగోలీ కాంపిటీషన్స్ అది ఆల్మోస్ట్ కొన్ని అయిపోయినాయి కదా, చాలా వరకు అయిపోయినాయి. అందుకని ఆ రంగోలీస్ దాంట్లో ఉండి అసలు నేను ఎక్కడెక్కడ వదిలేసాను అనమాట. కానీ ఒక వీడియో చేద్దాము, మీకు అందరికీ ఒకసారి చూపిద్దాం. తర్వాత ఒకసారి నేను మళ్ళీ సెట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను మీకు చూపిస్తాను. అయితే ఇదేంటంటే ఇప్పుడు ఇదంతా గ్రిల్స్ కింద కదా, ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్ చూసేవాళ్ళు 2 ఛానల్స్ చూస్తారు. నా వంటశాల కుకింగ్ ఛానల్కి లోపల వంటశాల సెట్టింగ్ అనమాట. కొన్ని సామాన్లు మాత్రం ఉన్నాయి, అన్నీ తీస్తాం. రోజు మేము వీడియో షూట్ చేసినప్పుడు మాత్రమే పెడతాం అనమాట. అందులో ఒకవేళ మీకు ఆ వీడియో కావాలి, వంటశాల ఒకసారి చూపించండి ఎలా సర్దుకుంటున్నారు ఏంటి, మొత్తం ఇత్తడి సామాన్లతోటే ఉంటుందండి. ఇత్తడి సామాన్లు, ఆ వైరు బుట్లు ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ కావాలంటే నేను ఒకసారి వీడియో చేసి పెడతాను మీకు. కామెంట్స్ చాలామంది ఎక్కువ దానికి అడిగారు అనుకోండి, అప్పుడు ఆ వంటశాల వీడియో కూడా చూపిస్తాను మీకు. ఇత్తడి సామాన్లతో పాటు అన్నీ నేను ఎలా డెకరేషన్ చేస్తానని. ఇప్పుడైతే ఏవో కొన్ని జాడీలు అవి ఉన్నాయి అంతే. వీడియో తీసినప్పుడు షూట్ ఉన్నప్పుడు మాత్రం పెడుతూ ఉంటాను. ఇందులో అన్ని మొక్కలు ఉంటాయండి. కాకపోతే ఇగో నేను సరిగ్గా వాటర్ చేస్తే కిందకు వచ్చేసి అక్కడ ముగ్గు దగ్గర తడిసిపోతాయి, సరిగ్గా వాటర్ చేయక కొన్ని ఫంగస్ అది బట్టి చనిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అన్ని కొన్ని నేను పెట్టుకోవాలి. ఇది ద్రాక్ష అనమాట, నల్ల ద్రాక్ష ఉంటుంది కదా, 1 year పైన అయిపోయింది. ఇప్పుడు వరకు అయితే ఏం పూత కానీ ఏమీ రాలేదు. అంటే ఇంకా కొంచెం మెయింటెనెన్స్ ఇంకా కొద్దిగా చేయాలి వాటికి. ఏదైనా అండి చిన్న పిల్లలాగా చూసుకుంటేనే బాగుంటుంది. నాకు ఈ 2 ఛానల్స్ మెయింటైన్ చేస్తూ అటు కుదరట్లేదనమాట. కొంచెం ఈ మధ్య హెల్త్ బాగోక ఇదంతా ఎప్పుడైనా ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సరే చేయగలుగుతాము. ఫస్ట్ దాని మీద కేర్ తీసుకోవాలి యాక్చువల్లీ. ఇదిగోండి మా కరివేపాకు. వంటశాలలో ఏంటంటే ఆల్మోస్ట్ కరివేపాకు అంతా ఈ చెట్లదే వెళ్ళిపోతుంది అనమాట. ఈ చెట్టు అనమాట. ఈ మధ్య మొత్తం ఆకంతా కొద్దిగా క్లీన్ చేస్తాం, ఫంగస్ అది వచ్చిందని చెప్పి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా చిగురు వస్తుంది అనమాట. ఎప్పుడైనా అవి మనం ఇవి కొసల దగ్గర గిల్లేస్తుంటే అక్కడి నుంచి గుజ్జుగా మళ్ళీ కొమ్మలు వస్తూ చక్కగా గుజ్జుగా వస్తుంది. ఇగో చూడండి, మనకి ఎంతో మంచి సువాసన ఇచ్చే లెమన్ గ్రాస్. ఎంతమందికి ఇష్టం చెప్పండి లెమన్ గ్రాస్ స్మెల్ అంటే? నిజంగా నిమ్మకాయ స్మెల్ వచ్చినట్టే వస్తుంది అనమాట. ఇది టీలో అది వేసుకుంటే, అంటే మనం టీ పౌడర్ అది వేసుకోక్కర్ లేకపోతే వేసుకున్నా కానీ కొద్దిగా లెమన్ గ్రాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో కొద్దిగా లెమన్ గ్రాస్ వేసుకుని, షుగర్ కూడా ఏం వేసుకోకుండా వాటర్లో బాయిల్ చేసుకుని ఓన్లీ వాటర్ తాగితే చాలా మంచిది అనమాట లెమన్ గ్రాస్. ఇదిగోండి అలోవెరా చూడండి. ఇది నేను ఒక ఆయిల్ తయారు చేయాలనుకుంటున్నాను, అప్పటికి యూజ్ అవుద్దని చెప్పేసి ఉంచాను అనమాట. అది మీ అందరికీ చూపిద్దాం అని చెప్పేసి ఆయిల్ కోసమని ఉంచాను. చాలా బలంగా ఉంది. అంటే ఎరువులు అన్నీ వేస్తున్నాం కదా మేము ఆల్రెడీ. మామూలుగానే ఇవి తొందరగా బతికేస్తుంది, మనకు అలోవెరాకి ఏం ఇబ్బంది ఉండదు. ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు వాటర్ చేయకపోయినా కూడా పర్వాలేదు. కానీ ఏంటంటే మనకు కొంచెం ఏదన్నా మనం కంపోస్ట్ లాంటిది ఏమైనా ఇచ్చామంటే ఇంకా ఇలాగ స్ట్రాంగ్గా బలంగా చాలా బాగా వస్తుంది అనమాట అలోవెరా. ఏంటంటే ఖాళీ అయిపోయినాయి అనమాట, ఇందులో మొక్కలు పెట్టాలి. అవి ఇంకా పెట్టినవి కొన్ని చనిపోతుంటాయి కదా, చామంతులు కానీ ఇలాంటివి, అలాంటివి ఖాళీ అయినప్పుడు ఇక్కడ పెట్టామన్నమాట. కానీ ఇంకా డెకరేషన్ అది చాలా చేయాలి. చేసినవి కొన్ని తీసేసాము కొన్ని కారణాల వల్ల. అయితే మళ్ళీ అన్నీ మొత్తం సెట్టింగ్ చేస్తున్నాను అనమాట. ఇందులో చూసారా బచ్చల కూర ఉంది, విరజాజంటు ఉంది, మల్లెంటు ఉంది. 2 మల్లెంట్లు ఉన్నాయి, ఒకటి కాదు. ఇవన్నీ కలిసిపోయినాయి ఇక్కడ మొత్తం. ఇవన్నీ కొన్ని ఏంటంటే నేను చెప్తున్నాం కదా, అన్నీ కొద్దిగా పనులు ఉన్నాయండి. ఈ బచ్చల కూర ఏంటంటే లోపల వరకు వెళ్ళింది. మన వంటశాలలో బచ్చల కూర, కందిపప్పు కూడా ఉండదు కార్తీక మాసంలోనూ. ఇదంతా కవర్ చేస్తుంది అనమాట, ఎండ రాకుండా లోపలికి కవర్ చేస్తుంది. లేకపోతే మనం కరెక్ట్గా వీడియో షూట్ చేసేటప్పుడు ఆ కిరణాలు అనేవి ఆయిల్ ఫుడ్ అది చేసిన కరెక్ట్గా ఆయిల్లో నామమే కనిపిస్తుంది. చంటి పిల్లలకి ఎన్నో నెలలో ఆయిల్
ఆయిల్లో మొహం చూపిస్తూ ఉంటారు చూడండి, మేనమామ చూడకూడదు అని చెప్పి. 11 days మితిపళ్ళు కొట్టించినప్పుడు మాకైతే 11 days 11 days కల్లా కొన్ని కారణాల వల్ల ఆయిల్లో చూపిస్తారు. మేనమామ చూడకూడదు అని చెప్పి ఆయిల్లో మొహం చూపిస్తారు. అలాగా నా మొహం కనిపిస్తుంది అనమాట ఆయిల్లో. ఈ కిరణాలన్నీ అక్కడ పడి కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇది తమలపాకు అనమాట. తమలపాకుది చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను అనమాట. నేను కొమ్మలు తీసుకొచ్చి పెడితే 2-3 సార్లు బతకలేదండి. ఇంకా సరే అని చెప్పేసి కొనుక్కొచ్చాను. అది బాగుంది కానీ ఆకులన్నీ అక్కడక్కడ పాడవుతుంది. మెయిన్ ఏంటంటే వాటరింగ్ సరిగ్గా చెయ్యక, ఈ మధ్య సరిగ్గా చేయక మొక్కలు ఇలా పాడైపోతాయి అనమాట. ఎప్పుడైనా సరే వాటికి వాటర్ సరిగ్గా ఇవ్వకపోతే, కొన్ని వాటికి ఎక్కువ ఇవ్వకూడదు, కొన్ని వాటికి కరెక్ట్గా వాటర్ చేయకపోతే మాత్రం ఇలా అయిపోతాయి. వాటర్ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. కొద్దిగా ఒక 2-3 రోజులు కొంచెం నేను వర్క్ చూసేసుకుని వీటి మీద బాగా శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, చూసారా ఒక్కసారి ఈ స్టాండ్ చూడండి, కిందకి కూడా చూపించు నేను. ఇదంతా కింద వరకు ఎలా ఉందో చూడండి. ఇందులో చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. ఇవేంటంటే నేను ఈ మొక్కని శ్రీశైలం నుంచి తీసుకొచ్చాను. ఈ మొక్కని అంటే ఇది మనం పెట్టుకున్నామంటే పాములు అది రావంట. ఒకసారి మీ అందరికి ఎవరికైనా చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఎంత రేంటి 20-40 40 రూపీస్ 40 రూపీస్ తీసుకున్నారు, గుర్తులేదు. శ్రీశైలంలో కూడా ఇవి అన్ని సార్లు ఉండవు అనమాట, కొన్ని సీజన్స్ లో ఉంటాయి. మేము కార్తీక మాసం లాస్ట్ లో ఎండింగ్ లో వెళ్ళినట్టున్నాం కదా అప్పుడు. అంటే ఇప్పుడు కాదండి, అంతకు ముందు సంవత్సరం 1 year అయిపోతుంది. అయితే ఇవి ఇక్కడ దగ్గరగా చూడండి ఒకసారి. వీటికి ఫ్లవర్స్ లాగా చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, ఈ కార్నర్స్. ఈ ఫ్లవర్ లోంచి ఇత్తనాల్లా వస్తాయి అనమాట, మనకి రాలిపోతూ ఉంటాయి. ఇవి రాలి ఏమవుతుందంటే మనకి అందులో చిన్న చిన్న మొక్కలు చాలా వస్తాయి అనమాట. ఒకటి మనకి బతికింది అనుకోండి, ఎన్ని మొక్కలు వస్తాయో చూడండి. ఇదిగో చూడండి ఎన్ని వచ్చినాయో. ఇంకా వేరే కుండీల్లో అయితే ఇంకా ఉన్నాయి అనమాట అవి. దీనివల్ల పాములు అది రావంటారని తీసుకొచ్చాను. అంటే ఇక్కడ సిటీలో పాములు ఏంటంటే ఏమోనండి చెప్పలేము, మాకు పక్కన ఖాళీ ప్లేసెస్ అది ఉన్నాయి. ఎందుకైనా మంచిదే, సరే ఎలాగో తీసుకొస్తే మీ ఎవరికో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే శ్రీశైలంలోనే దొరుకుతాయో ఇంకెక్కడో దొరుకుతాయో నాకు తెలీదు. మేము వెళ్ళినప్పుడు అక్కడ దొరికింది, అడిగితే ఇలా పాములు అది రావమ్మా అని చెప్తే తీసుకున్నాను అనమాట. అలాగే చూడడానికి షో ప్లాంట్ లాగా కూడా చాలా బాగుంది. ఇదిగోండి, ఇది వంటశాలకు సంబంధించింది అనమాట ఇదంతాను. అయితే ఇందులో ఇప్పుడు ఏంటంటే ఇవి ఏంటది వైట్ కలర్చి రెడ్ కలర్చి అవన్నీ పెట్టామన్నమాట. అన్నీ పాడైపోయినాయి, ఎందుకో లైన్గా ఒక్కటేసారి అన్నీ చనిపోయినాయి మొక్కలు అయితేని. అది మన కేర్ని బట్టి ఉంటుంది అనుకుంటా. అయితే ఇవన్నీ ఏంటంటే టాటిల్ వైన్స్ ఇవన్నీ పెట్టాను. అయితే ఇందులో వాటర్ ఎలా వెళ్తుంది, ఇదంతా మీకు వచ్చేదా అనుకుంటారు. ఇందులో ఏంటంటే మనకి మొక్కలు మనం తెచ్చుకుంటాం కదండి. ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న మొక్కలు తెచ్చుకుంటాం కదా మన నర్సరీ నుంచి, అవి బ్లాక్ పాట్స్ ఉంటాయి కదా, అవే అనమాట. వాటికి నేను పెయింటింగ్ అది వేసాను. ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను, ఇలా పెయింటింగ్ అది ఎలా వేసుకోవాలి బకెట్లకి వీటికి అని చెప్పేసి నేను వీడియో చేశాను అనమాట. మొత్తం అన్నిటికి ఎలా వేసుకోవాలని చూపించాను, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అయితే వీటికి ఏంటంటే హోల్స్ ఎక్కువ ఉంటాయి. మనం మొక్క తీసేసిన తర్వాత ఆ కుండీలో చాలా హోల్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేసామంటే మేము ఈ పాట్స్ అన్నిటికి కలర్స్ వేసేసుకుని పెయింటింగ్ వేసేసుకున్న తర్వాత, లేదంటే ఒక్కొక్కటి ముందే అనమాట, ఆ సిమెంట్ కొద్దిగా ఇసుక కలిపేసుకుని మేము అందులో వేసేసుకుని ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో ఒక 2-3 హోల్స్కి మధ్యలో పేపర్ పెట్టేసి అప్పుడు సిమెంట్ వేసేసామన్నమాట. వేసేస్తే అది ఆరిపోయిన తర్వాత ఆ హోల్స్లోంచి పేపర్ తీసేసాము. అప్పుడు 2-3 హోల్సే ఉంటాయి. ఆ మెల్లిగా కారుతూ ఉంటే చిన్న హోల్స్ పెడతాం, అలా తర్వాత మట్టి పోసుకుని మనం మొక్కలు పెట్టేసుకోవచ్చు. అయితే ఇలా ఎందుకు పెట్టానంటే ఒక్కొక్కటి ఇది సీక్ కట్టేసి ఇందులో వాటర్ పోసామనుకోండి, ఇక్కడ కూడా ఇందులో కారుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉండేది, అది తీసేసాను అనమాట. మళ్ళీ ఇక్కడికి వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి తక్కువ అయిపోతుంది. ఆ వచ్చిన కొద్దిగా వాటరే చూడండి ఎంత వాటర్ కారణం. ఇక్కడ మనకి ఒక్క డ్రాప్ కూడా మనకు మరకలు పడ్డం కానీ ఏమీ లేదు అసలు ఇప్పుడు వరకు. నేను పెయింట్ వేయడానికి ఒకవేళ వేసాను అనుకోండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోద్ది. నేను పెయింట్ వేయాలి అంటే మళ్ళీ మొత్తం వంటశాల అంతా నేను పెయింటింగ్ వేసుకురావాలి. ఇది ఎందుకు డెకరేషన్ చేశానంటే, ఇది డెకరేషన్ ఏం కాదండి, మొన్న సంక్రాంతికి ఒక వీడియో తీయడం కోసం నేను ఇలాగ ఫ్లవర్స్ అది కట్టాను. వీటికి కూడా నేను పెయింటింగ్ వేసుకున్నా. ఇదేంటంటే మనకు వాటర్ పాట్, మనకి సమ్మర్లో వాటర్ తాగుతాం కదా, ఆ పాటు ఇంకా కొన్ని 1-2 సంవత్సరాలు వాడితే 1 సంవత్సరం తర్వాతే మనకి చల్లగా అవ్వదు. ఈ 2 years వాడిన తర్వాత ఇలా వేసుకున్నాను. ఇది 15 years అవుతుందండి వీటికి కలర్స్ వేసి. నేను సంక్రాంతి ముగ్గుల పోటీకి వెళ్ళినప్పుడు వీటికి కలర్స్ వేసుకుని రెడీ చేసుకున్నాను ఆ కాంపిటీషన్స్లో పెట్టడానికి. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మొక్కలన్నిటికీ వాటర్ చేస్తున్నారు. కింద ఎక్కడా చూడండి నల్లగా అవ్వడం కానీ మొత్తం మట్టి అంతా బయటకు వచ్చేయడం కానీ ఇవన్నీ ఎందుకు జరగలేదంటే, ఎక్కువ మనకి ఇబ్బంది ఎందుకు కలగలేదంటే, ఇక్కడ కింద ప్రతి దానికి మేము బకెట్ కిందది హోల్ పెట్టకుండా సైడ్కి హోల్ పెట్టుకుని అక్కడ ఒక పైప్స్ బిగించుకున్నాం అనమాట. ఒకసారి చూడండి, ఇదిగోండి పైపు, ఈ పైపుల్ని
ఇలా ఇందులో హోల్ పెట్టేసుకుని ఫస్ట్ అందులోకి ఇలాగ ఫిట్ చేసేస్తున్నారనమాట. ఏమవుద్దంటే మనకి మొక్క పెట్టినప్పుడు కొత్త మట్టి అది వేస్తాం కదా, అప్పుడు ఒక 2 days 3 days కొద్దిగా లైట్గా డార్క్గా వస్తాయి వాటర్. తర్వాత అందులోనే మనం కంపోస్టు ఇవన్నీ వేసుకుంటాము, కోకోపీట్ అవన్నీ. తర్వాత ఏమవుతుంది, కింద ఫస్ట్ కోకోపీటే వేస్తాను నేను, ఆకులు కోకోపీట్ ఇవన్నీ. ఏ పాట్లో అయినా కానీ కింద డైరెక్ట్గా మట్టి వేయను అనమాట. అంటే అన్నిటికీ ఆకులు ఇవన్నీ వేసాను అనుకోండి, దానిపైన కోకోపీట్ వేసి దానిపైన మట్టి వేస్తాను. మట్టి వేసి తర్వాత ఎరువులు ఇవన్నీ కలిపింది వేస్తాను అనమాట. వేసి మొక్కలు పెట్టుకుంటాను. ఏమవుద్దంటే ఫస్ట్ ఒక 2 days మట్టితో పాటు కొంచెం డార్క్గా వస్తాయి వాటర్. తర్వాత మనకి ఇంక ఎప్పుడు మనకి మట్టి పైన వేసుకున్నా కానీ ఆ కిందకు వచ్చే వరకు లైట్ అయిపోయి వాటర్ మనకి నార్మల్గా మనం ఎలా వేస్తాం వాటర్ అలాగే వస్తూ ఉంటాయి అనమాట. కింద మనకి ఎక్కువ మరకలు కూడా పడవు, ఎందుకంటే వారానికి 2 సార్లు మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు, కడిగేసుకుంటాం ఇక్కడ. అందుకని ఇబ్బంది ఉండదన్నమాట. ఫ్లోర్ కూడా ఇబ్బంది ఉండదు మనకి. ఆ తడిసిపోయి వాటర్ అలాగే ఉంటుంది, చుక్క చుక్క కారాన్ని కూడా ఎక్కువగా ఉండదు, వాటర్ కూడా ఎక్కువ నిలబడదు. ఇది డ్రమ్ అనమాట. డ్రమ్ ఆఫ్ కట్ చేసేసి అందులో మేము అరటి చెట్టు వేసుకున్నాము. ఇది చాలా రోజులు పెయింటింగ్ వేయలేదు, దీని పక్కన మొక్కలు ఉన్నాయి కదా ఇబ్బంది లేదని. కొన్ని వీడియోస్లో చూడడానికి అదని ఆక్వర్డ్గా కనిపిస్తుంది అసలు ఆ కలర్ వేయక అని చెప్పి నేను ఒక 2 months ముందు వీటికి కలర్ వేసేసి మళ్ళీ ముగ్గు పెట్టుకున్నాను అనమాట. అప్పుడు మొత్తం లుక్ వచ్చింది. ఒక్క డబ్బా వల్ల మొత్తం అంతా అందం చెడిపోయింది అనమాట ఇన్ని రోజులు. ఈ మొత్తం బకెట్లు అన్నిటికీ కూడా అలాగే పైప్స్ ఉన్నాయి, అటుపక్కకు ఉన్నాయన్నమాట. వాటర్ అంతా అంటే ఇటు ముందు వరకు రాకుండా మనం ముగ్గులు వేసినప్పుడు ఏంటంటే ఇటు ముందు వరకు వాటర్ వచ్చేస్తే గమ్ముని మనకి ఆరకపోతే కష్టం అని చెప్పేసి అటు తిప్పేసి పెట్టాం. అటు నుంచి ఆ లాస్ట్ వరకు, లాస్ట్ అక్కడ మనకి హోల్ ఉంది, ఆ హోల్ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. కొద్దిగా స్లోప్ ఉంది. మీరు ఎన్ని రోజుల నుంచో అడుగుతున్నా మా గార్డెన్ అండి, చాలా చిన్న గార్డెన్. ఇదే కాకుండా కింద కూడా గార్డెన్ ఉంది కదా, ఆల్రెడీ వీడియో చేశానండి. అదైతే చాలా చిన్నది, నిజంగా చాలా బాగుంటుంది అనమాట. నాకు చాలా ఇష్టమైన గార్డెన్. మా ముందు అన్నీ మార్నింగ్ లేచేసరికి ఇలా పువ్వులది విడిచుంటాయి కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది ఒక షార్ట్ వీడియో పెడతాను. ఒకటేసారి ఒక 30 గులాబీ పూలు విడిచినాయి అనమాట. చెట్టు నిండా గులాబీ పూలు ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెక్ చేయండి, నేను ఆల్రెడీ ఈ వీడియో పెట్టే వరకు పెట్టేసి ఉండొచ్చు, లేకపోతే పెడతాను, ఓకేనా. అసలు చాలా చెట్టు నిండా గులాబీ పూలు అవైతేని అనమాట మా గార్డెన్ అయితేని. మీకు వంటశాల వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి వంటశాల ఎలా ఉంటుంది, ఎలా సర్దుకున్నాను, దాన్ని ఎలా నేను అసలు ఎందుకు రెడీ చేశాను, ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను, ఓకే. మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరి ఆ వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.